ఇప్పుడు ఏమైనా అన్నారంటారు ఇండియన్ రైల్వేస్ని. ఈ స్విచ్ ఎలా అంటే ఒక ఫ్యాను, ఒక బెల్లు, మళ్ళీ పైన ఏదో లైట్ ఉంది ఎఫ్ఎల్ అని, మళ్ళీ బెల్లు, అది ఏంటో దేనికి ఉపయోగమో తెలీదు. స్విచ్ బోర్డ్ కార్నర్లు ఇచ్చారు. స్విచ్ బోర్డ్ ఇక్కడ ఇస్తే ఎట్లా పెట్టాలి ప్లగ్, అడాప్టర్ డేట్ ఎట్లా వెళ్తుంది లోపలికి, మళ్ళీ ఇక్కడ ఒక బెల్లు. అది సరిపోదని మళ్ళీ ఇక్కడ ఎఫ్ఎల్ అని ఒకటి ఇచ్చారు, మళ్ళీ ఒక బెల్ ఇచ్చారు. ఎన్ని బెల్లు రాదు. అరే మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ చేసుకోవడానికి కంటెంట్ క్రియేటర్స్కి ఇలా ఛార్జింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ల్యాప్టాప్ కానీ, వైర్లెస్ మైక్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇలా కెమెరా కానీ ఛార్జింగ్ చేసుకోవాలి. ఇది కూడా అదొక్కటే ఒక కార్నర్లో ఉంది, ఒక కార్నర్లో ఇది పడట్లేదు. వెళ్ళట్లేదు దాంట్లో ఏం చేయాలి ఇప్పుడు? ఇది వెళ్ళట్లేదు, ఇది కూడా మల్టిపుల్ అడాప్టర్ ఇది. ఓకే, ఇది సరిపోదు. ఏం చేసుకోవాలి? ఫస్ట్ చేసి क्या करना है भाई? फर्स्ट के सिम में स्विच बोर्ड कहाँ पे रखना है पता नहीं लोगों को. ये कब का डब्बा, ये 60s का 70s का डब्बा अभी भी मेंटेन कर रहा है. ఎక్కడ పెట్టుకోవాలి? ఛార్జింగ్ ఎలా వేయాలి? 20967 ఇది ట్రైన్ నంబర్. ఓకే, స్విచ్ బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి. రైల్వే అథారిటీస్కి పెద్ద పని ఇది. ప్లీజ్ అప్డేట్ యువర్ బోగీస్. ఓకే, ఓన్లీ వన్ స్విచ్ బోర్డ్, దట్ టు ఇన్ దిస్ కార్నర్. ఎలా పెట్టుకోవాలి నేను?